ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. సోదరులారా, ఈ పదవి కూన వెంకటేష్ గౌడ్ అడగలే. ఇది అత్యంత కీలకమైన బాధ్యత. ప్రజలలో పోరాటాలు చేయాల్సిన సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీ మీద కుట్ర చేస్తున్నాడంటే ఆ కుట్ర తెలుగుదేశం పార్టీని లేకుంటే చేయాలని కాదు, బడుగు బలహీన వర్గాలకు వేదిక లేకుంటే చెయ్యాలి. తెలుగుదేశం పార్టీని లేకుంటే చేస్తే బీసీలకు వేదిక లేకుండా ఉంటది. కాబట్టి ఆయన దగ్గర చెప్పు చేతల్లో కట్టు బానిసలుగా బీసీలను పెట్టుకోవాలంటే తెలుగుదేశం పార్టీని లేకుంటే చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుట్రలు చేస్తున్న సందర్భంలో అన్న పెద్దలు ఎల్రమణ గారి అనుమతితో వారితో చర్చించి ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను అంచనా వేసుకుంటే 1983 కంటే ముందు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించకంటే ముందు ఏ పరిస్థితులైతే ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఉండేనో ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణలో అదే విధమైన పరిస్థితులు వచ్చినాయి. మరి ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఈ బలహీన వర్గాలకు వేదిక లేకుండా కుట్ర చేస్తున్న సందర్భంలో బీసీసీల అధ్యక్ష పదవి అనేది అత్యంత కీలకమైనది. ఈ కీలకమైన సందర్భంలో సమర్థవంతమైన నాయకత్వం అవసరమో, ఏదైనా కార్యాచరణ ఇస్తే 100% అమలు చేయగలిగిన నాయకత్వము, పార్టీని భుజం మీద మొయ్యడానికి అవసరమైన అన్ని రకాలుగా అందుబాటులో ఉండే నాయకుడు అవసరమని చెప్పి అన్న పెద్దలు ఎల్రమణ గారి అనుమతితో కూన వెంకటేష్ గౌడ్ను బీసీసీఎల్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇవాళ బీసీసీఎల్ అధ్యక్షుడిని చేసినామంటే 100% ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాదు, శాసనసభలోకి పార్టీ తరఫున పోయే మొట్టమొదటి వ్యక్తిని బీసీసీఎల్ అధ్యక్షుడిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈనాడు కూన వెంకటేష్ గౌడ్ను మనం అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా మిత్రుడికి వెంకటేష్కు నేను ఒక సూచన చేస్తున్న ఈ సందర్భంగా రమణన్న గారి అనుమతితో 31 జిల్లాలకు ఇప్పుడు బీసీసీఎల్ అధ్యక్షులను నియమించాలి. ఇదేదో ఆషామాషిగా పార్టీ మీటింగులు జరిగినప్పుడు బీసీసీఎల్ అధ్యక్షుడని వేదిక మీద పక్కకు మూలన కూర్చోబెట్టుకునే వాళ్ళని కాదు. 31 జిల్లాల అధ్యక్షులకు 100% ఎల్రమణ గారి చేతుల మీద బీఫామ్ ఇచ్చే విధంగా, రేపు ఎన్నికలలో పోటీ చేసే విధంగా ఈ 31 జిల్లాల బీసీ ఏదైతే సెల్ ఉందో దానికి అధ్యక్షులను నియమించాలి. ఇది ఆషామాషిగా తీసుకోవాల్సిన సందర్భం కాదు. 31 జిల్లాల బీసీసీఎల్ అధ్యక్షులు అంటే ఖచ్చితంగా పార్టీ ఆ 31 మందికి ఖచ్చితంగా బీసీసీఎల్ అధ్యక్షులకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకొని అసెంబ్లీలకు తీసుకొచ్చే విధంగా అలాంటి నైపుణ్యత ఉండి పోరాటం చేయగలిగి ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద నిలబడి గలం వినిపించే వాళ్లను ఇవాళ జిల్లాల బీసీసీఎల్ అధ్యక్షులను నియమించాల్సిందిగా మిత్రుడు కూన వెంకటేష్కు నేను ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. ఇది ప్రత్యేకమైన సందర్భం. 83 కంటే ముందు ఏ రకంగా అరాచకమైన పాలన ఉండెనో, అవినీతి పాలన ఉండెనో, అసలు అంజయ్య లాంటి వాళ్లను రాజీవ్ గాంధీ గారు వస్తే ఆయన చెప్పులు ఇస్తే ఆయన చెప్పులు మోపించుకున్న చరిత్ర 83 కంటే ముందు ఉండే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి పర్యటనకు వస్తే ఆయన చెప్పులు పక్కకిడిస్తే ముఖ్యమంత్రి అయిన అంజయ్య గారు ఆ చెప్పులను మోసుకొని వచ్చి మా అరవింద్ అన్న ఇంతకుముందు చెప్పినట్టు బలహీన వర్గాలను చెప్పులు మోసే వాళ్ళుగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ చూసింది. కాబట్టి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వచ్చి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. ఇవాళ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అదే రకమైన పరిస్థితులను తీసుకొచ్చిండు. ఇవాళ బలహీన వర్గాలు ఏదైనా తమ హక్కు కోసం, తమ అవకాశాల కోసం మాట్లాడతారని చెప్పి మాట్లాడకుండా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కనిపించకుండా చేయాలని చెప్పి ఈనాడు కుట్ర జరుగుతుంది.
ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు అరవింద్ అన్న చెప్పినట్టు హోంమంత్రి గాని, ఆర్థిక మంత్రి గాని, రెవెన్యూ మినిస్టర్ గాని ఇలాంటి కీలకమైన బాధ్యతలన్నిటిని కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకే ఇచ్చి ఆనాడు బలహీన వర్గాలకు పెద్దపీటనేయడం జరిగింది. అంతెందుకు ఇవాళ 56 సంవత్సరాల వయసులో రమణన్న అధ్యక్షుడిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా ఇవాళ మన మధ్యలో కూర్చున్నాడంటే 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేసి మంత్రిని చేసింది. 34 సంవత్సరాల వయసులో పార్లమెంటు సభ్యుని చేసింది. 50 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఈ రోజు అధ్యక్షుడిగా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టిందంటే ఈ పార్టీలో బలహీన వర్గాలకు ఉన్న ప్రాధాన్యత, చురుకుగా చైతన్యంతోని కమిట్మెంట్ తోని పార్టీకి పనిచేసే వాళ్ళకి ఏ రకమైన గౌరవం ఉంటుందో ఎల్రమణ గారిని చూస్తే మన అందరికి కూడా ఒక అవగాహన రావాలి. చిత్తశుద్ధితో నిజాయితీతో పార్టీ జెండాను మోస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలను వేదిక మీద కూర్చోబెట్టి హక్కును చేర్చుకున్న పార్టీ ఏదని భారతదేశంలో ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. ఇదేనా యువకుడుగా ఉన్న దేవేందర్ గౌడ్ గారిని మొట్టమొదట జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ. కాసాని జ్ఞానేశ్వర్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేసి నాయకుని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పి చంద్రశేఖర్ మా జిల్లాలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ఆయనను తెలుగుదేశం పార్టీ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న పి చంద్రశేఖర్ ను కూడా ఆనాడు మంత్రిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక కేఈ కృష్ణమూర్తి కావచ్చు, ఒక యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇవాళ వెన్నుపోటు పడిచిన తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేసిన శ్రీనివాస్ యాదవ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడుండే ఏం చేస్తుండే అలాంటి ఎమ్మెల్యేను మంత్రి చేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇవాళ యువ మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ వచ్చిన వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి ఈ కార్యక్రమానికి వచ్చిన యువ మిత్రులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మేము తాండూరులో సభ పెడితే రాజు గౌడ్ అని చెప్పి అక్కడ ఒక సామాన్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తే కొన్ని వేల మందితోని తాండూరులో బహిరంగ సభ పెట్టి అక్కడ ఉండే మహేందర్ రెడ్డికి కేసీఆర్ కు సవాళ్లు విసిరిండు మొన్న. అంటే యువకులకు అవకాశం వస్తే నిలబెట్టుకుంటారు. బలహీన వర్గాలను ఈనాటి వరకు అన్ని రాజకీయ పార్టీలు బలహీన వర్గాలుగా మాత్రమే చూసిండ్రు. తెలుగుదేశం పార్టీ ఈ బలహీన వర్గాలు వీళ్ళు బలహీన వర్గాలు కాదు, బలమైన వర్గాలు. వీళ్ళు అనుకుంటేనే ముఖ్యమంత్రి కుర్చీలో ఎవరైనా కూర్చుంటాడు, వాళ్ళని కాదంటే గద్దె దించే సత్తా ఈ బలహీన వర్గాలకు ఉన్నది. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో ఈ రోజు రాజకీయ పార్టీలకు ఎవరు అధికారంలో ఉండాలన్నా వెన్నెముక లాంటి బలహీన వర్గాలు అంతే ముఖ్యం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ కార్యాచరణతో ముందుకెళ్తుంది. కాబట్టి పార్లమెంటరీ పార్టీ లీడర్ గా రాజ్యసభలో దేవేందర్ గౌడ్ గారిని నియమించినాం. అదేవిధంగా గుండు సుధారాణి గారిని రాజ్యసభకు తెలంగాణ నుంచి పంపించినాం. అంటే ఇవాళ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా దేవేందర్ గౌడ్ గారిని నియమించి, పార్టీ అధ్యక్షుడిగా అన్న ఎల్రమణ గారిని నియమించి, మొన్నటి ఎన్నికలలో పొత్తులో దత్తాత్రేయ గారిని గెలిపించి కేంద్రంలో ఒక బలహీన వర్గాల మంత్రిని భారతీయ జనతా పార్టీ నుంచి చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక కళా వెంకట్రావును, ఒక కేఈ కృష్ణమూర్తిను, ఒక యనమల రామకృష్ణుడు గారికి అత్యున్నతమైన స్థానాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ సందర్భంగా మనం అందరం చంద్రశేఖరరావు గారు పన్నుతున్న కుట్రలను ఛేదించవలసిన బాధ్యత ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 83 కంటే ముందున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టే ఈరోజు బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల యువకులు నడుం బిగించి ఎల్రమణ ఎట్లయితే 30 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేలైందో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో వయసులో ఉన్న ప్రతి యువకుడు నడుం బిగించి అలా ముందుకు నడిస్తే చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని ఓడించడం ఏం పెద్ద లెక్క కాదన్న సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావు గారి కుటుంబంలో 4 ఉండొచ్చు,
కానీ ఇవాళ తెలంగాణలో 2 కోట్ల మంది బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకత్వం వైపు ఆశగా చూస్తున్నారు. ఇవాళ నిజంగానే మా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా అనుకుంటున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు బలహీన వర్గాల గొంతుకై ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి నడుం బిగించిందన్న విశ్వాసాన్ని కల్పిస్తే ఇవాళ 100% మళ్లీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. ఇవాళ కష్టాలలో ఉండొచ్చు మనం, కానీ కష్టాలు శాశ్వతం కాదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మన కష్టాలు ఉండొచ్చు, కానీ 10 సంవత్సరాల కష్టాలను 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు హిందూపూర్ నుంచి విశాఖపట్నం వరకు 3000 కిలోమీటర్లు నడిచి తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకొచ్చిండు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నరేంద్ర మోడీని, ఒక బీసీ నాయకుడిని దేశంలోనే మొట్టమొదటిసారిగా సంపూర్ణంగా 350 మంది ఎంపీల మద్దతు ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉంటుందో ఇదొక ఉదాహరణ చాలు. కాబట్టి సోదరులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది, కుటుంబ పాలన జరుగుతుంది. 83 కంటే ముందు ఉన్న పరిస్థితులే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ మనందరం గుర్తించిన పోరాటం చేస్తున్నాం కాబట్టి బలహీన వర్గాలను చిన్న చిన్న తాయిలాలతోటి ఈ ప్రభుత్వం మచ్చిక చేసుకోవాలని చూస్తుంది. అదేంటంటే గౌడ్స్ కు ఒక పథకం, కుర్మగొల్లలకి ఇంకొక పథకం, ముదిరాజులకు గంగపుత్రులకు ఇంకొక పథకం. ఈ రకంగా చంద్రశేఖరరావు గారు ఎట్లా చెప్తున్నారంటే కుర్మ యాదవులు గొర్రెలు పెంచుకోవాలి, గౌడ్స్ కళ్ళు తీసుకోవాలి, బెస్తలు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి, దళితులు చెప్పులు కుట్టుకోవాలి, ఎరకలోలు పందులు పెంచుకోవాలి అని చెప్పి ఇవాళ గమ్మత్తైన స్కీములు చెప్తున్నాడు. అవి గొప్ప గొప్ప స్కీములని ఆయన వంది మాగదులు చప్పట్లు కొడుతున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక శ్రీకాంతాచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నది నిన్ను ముఖ్యమంత్రిని చేయడానికి, నీ కొడుకును మంత్రిని చేయడానికి, నీ అల్లుని ఇంకో మంత్రిని చేయడానికి, నీ బిడ్డను ఎంపీని చేయడానికి ఈ బలహీన వర్గాల ఆత్మ బలిదానాలు చేసుకోలేదు. పీజీల నుంచి పిహెచ్డీలు చదివిన బలహీన వర్గాల బిడ్డలు ప్రభుత్వంలో భాగస్వాములై ఐఏఎస్లు, ఐపీఎస్లై, డాక్టర్లు, ఇంజనీర్లై తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించాలని చెప్పి ఇవాళ బలహీన వర్గాల బిడ్డలు కోరుకుంటుంటే అది పక్కన పెట్టేసి మళ్ళా 83 కంటే ముందు తెలంగాణలో ఏం పరిస్థితులు ఉండనో గొర్రెలు బర్రెలు పెంచుకోండి, చేపలు పెంచుకోండి, పందులను పెంచుకోండి అని చెప్పి మళ్ళీ మనల్ని వెనక్కి పంపిస్తాడంట. ఆయన కొడుకు, ఆయన మనోడు మాత్రం రాజ్యాలు ఏలుకుంటాడంట. ఇదే నాడు వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తున్నది. నేను కుర్మ యాదవ్ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మా రాజారాం లాంటి యువకులు, మా మల్లయ్య లాంటి, మల్లయ్య యాదవ్ లాంటి యువకులు చదువుకున్నది, పీజీలు పిహెచ్డీలు చేసింది గొర్రెల్ని పెంచుకోనికే కాదు. ఇవాళ గొర్రెల్ని పెంచుకునే వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కట్టుకొని ఒక పూట తిని తినక తమ బిడ్డల్ని చదివించుకున్నది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఆ ఇంటికో ఉద్యోగం వస్తే తమ బిడ్డలు ఉద్యోగస్తులై తమ కుటుంబాలను ఆదుకుంటారని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి చదివించింది ఉద్యోగాల కోసం తప్ప వాళ్ళ తల్లిదండ్రులు పెంచుకున్న గొర్రెల్ని మల్లబోయి ఊరికి పోయి గొర్రెల్ని పెంచుకోనికే కాదన్న సంగతిని కుర్మ యాదవ్ సోదరులకు చెప్పాలి. అదేవిధంగా మా ముదిరాజులు గంగపుత్ర సోదరులు చాలా మందిని చదివించి కానిస్టేబుల్ కిష్టయ్య డ్యూటీలో ఉండగా 303 తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయింది. ఆయన బిడ్డను డాక్టర్ను చేయడానికి తప్ప మల్లవై చెరువులలో చేపలు పట్టుకోనికే కాదన్న సంగతిని ఒక్కసారి ఆలోచన చేయాలి. శ్రీకాంతాచారి చరిత్ర చూసినా అదే. మొత్తం మలి ఉద్యమంలో 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుంటే కేసీఆర్ కుటుంబానికి కానీ సామాజిక వర్గానికి కానీ సంబంధించిన వాళ్ళు ఒక్క వ్యక్తి కూడా లేడు. నువ్వు కానీ, నీ బంధువులు కానీ, నీ సామాజిక వర్గం కానీ 1200లలో ఒక్క బిడ్డ కూడా ఆత్మ బలిదానం చేసుకోలేదు. కానీ నువ్వు, నీ కుటుంబం 4 ముఖ్యమైన పదవులు అనుభవిస్తున్నారు. మరి 1200 మంది చచ్చిపోయిన బిడ్డల తల్లిదండ్రులు కానీ, వాళ్ళ సామాజిక వర్గాలు కానీ మంత్రివర్గంలో ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను ఈనాడు అడుగుతున్నా. అంతెందుకు
అప్పుడప్పుడు బలైన వర్గాలకు సంబంధించిన సమావేశాలు పెడితే ఈటెల రాజేందర్ను ముందర పెట్టి చూపిస్తుంటాడు. మా ఈటెల రాజేందర్ ఉన్నాడే. ఈటెల రాజేందర్ పరిస్థితి ఎట్లుందా అంటే అడకత్తెరలో పోక చెక్క కంటే అధ్వానంగా ఉంది. ఈనాడు ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ఐఏఎస్ అధికారులతో బడ్జెట్ పెట్టడానికి ఆర్థిక శాఖకు సంబంధించిన అందరు అధికారులతో సమావేశం పెడితే ఆ సమావేశంలో అందరు ఐఏఎస్ అధికారులు, ఆర్థిక శాఖ నిపుణులు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో సమావేశం ఉంటే ఈటెల రాజేందర్ కు పిలుపు రాలే. ఏమన్నా పిలవడంలో మర్చిపోయినరేమో, నా శాఖనే కదా, నా శాఖకు సంబంధించి అక్కడ సమావేశం ఉంది కదా అని క్యాంపు కార్యాలయానికి పోతే మన ఈటెల రాజేందర్ను సెక్యూరిటీలు గేటు బయటనే నిలబెట్టిండ్రు. మీకు ఇంటర్వ్యూ లేదు, మిమ్మల్ని లోపలికి పంపించమని లేదని. సరే ఒక్కసారి కనుక్కోండి, నా శాఖకు సంబంధించిన ఐఏఎస్లు అందరూ ఉన్నారు, నేను లేకుండా రివ్యూ చేయడానికి లేదు కదా, నన్ను కూడా సమావేశానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అనుమతి ఇస్తారు, మీరు ఒకసారి కనుక్కోండి అంటే గంట సేపు గేటు బయటన కారులో ఈటెల రాజేందర్ను కూర్చోబెట్టి గంట తర్వాత నిన్ను పిలవలేదు, నిన్ను అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తావు, నిన్ను ఇంటికి పొమ్మంటే ఎవరికి చెప్పుకోవాలనో దిక్కు తెలియక ఏడ్చుకుంటే ఈటెల రాజేందర్ ఇంటికి పోయిండు. ఇవాళ తెలంగాణలో గొప్పగా ఈటెల రాజేందర్ను బీసీ నాయకుడిగా చూపిస్తే, ఆర్థిక శాఖనిస్తే, ఆయన శాఖకు సంబంధించిన సమావేశానికి ఈటెల రాజేందర్ను గేటు బయట నిల్చోబెట్టి ఒక హోంగార్డు వెనక్కి పంపిస్తుంటే ఈటెల రాజేందర్కి ఎవరికి చెప్పుకోవాలనో తెలియక తువాల అడ్డం పెట్టుకొని ఎక్కేసే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే బలహీన వర్గాల పరిస్థితి ఎట్లుందో, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వస్తే గొప్ప గొప్ప మాటలు చెప్పేటోళ్ళు ఎంత బానిసలుగా కేసీఆర్ కాళ్ళ దగ్గర బతుకుతుండ్రో ఒక్కసారి ఆలోచన చేయండి. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో మన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు అన్ని సమావేశాలను పెట్టి అధికారులను పెంచి పూర్తి స్థాయిలో సమీక్షించిన తర్వాత ఆయన రిపోర్టు తయారు చేసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఈ రిపోర్ట్ తయారు చేసిన అంటే చదవకుండానే వారి మీద ఉండే విశ్వాసంతో దాని మీద సంతకం పెట్టే చరిత్ర తెలుగుదేశం పార్టీది, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడుది. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే పరిపాలనలో తెలుగుదేశం పార్టీలో బలహీన వర్గాలకు ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో తెలవడం కోసమే ఈ సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఎంతసేపు చెప్పినా ఇది ఒడవంది. ఎందుకంటే ఈనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అలాంటివి. ఏదైనా బలహీన వర్గాల గురించి మీరు గ్రామాలల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యమంత్రి గారు తాయిలాలు వేయాలని, చేపలు పట్టాలంటే ఎర్రను ఎర్రగా చూపిస్తారు, గాలానికి ఎర్రను గుచ్చి చేపలకేస్తే ఆ ఎర్రతోని చేపను పట్టే ప్రయత్నం వేటగాడి లక్షణం. ఇవాళ బలహీన వర్గాల ఓట్లుంటే తప్ప ఇది తిరిగి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కాలేడు కాబట్టి ఇవాళ చేపల పేరు మీద, బర్రెల పేరు మీద, గొర్రెల పేరు మీద, పందుల పేరు మీద మళ్ళా పేదవాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళా ఒలేయడానికి, గాలం వేయడానికి బలహీన వర్గాల దగ్గరకు వస్తుండు. గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ప్రతి బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకున్న యువకుల మీద ఉన్నది. ఇవాళ యువకులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నది ప్రభుత్వంలో ఉద్యోగాల గురించి. మేము చెప్పినవి కాదు, ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ వస్తే 83,000 ఉద్యోగాలు తెలంగాణ బిడ్డల ఉద్యోగాలల్లా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వచ్చిన మరుక్షణం 83,000 మంది ఆంధ్రలో వెళ్ళిపోతారు, ఆ 83,000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అన్నాడు. మొదటి శాసనసభ సమావేశాల్లో మేము ప్రశ్న అడిగితే 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి, 2 సంవత్సరాలలో 1,07,000